పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గత సర్కారు హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితంపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడంతో కారణాలేంటి అని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ. కీలక శాఖలపై పట్టు పెంచుకోవడం ద్వారా పాలనలో తనదైన మార్కు చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. రాబోయే 5 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఎలాంటి పాలసీలు రూపొందించాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ఆయా శాఖల పరిధులు తీసుకున్న విధానాల నిర్ణయాలు, అమలు చేసిన స్కీములు, పెట్టిన ఖర్చు, జరిగిన లబ్ధి, ఆయా స్కీముల ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా స్టడీ చేయాలని నిర్ణయించారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పలు డిపార్ట్మెంట్లలో అమలు చేసిన స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇందుకు కారణాలు పాలసీలపైన లోటుపాట్లు, స్కీములు, జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో పనికిరాని స్కీములను పక్కన పెట్టడంతో పాటు అనవసర ఖర్చును తగ్గించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం సిద్ధంగా ఉండాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. జూన్ 6 తర్వాత జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో హెచ్ఓడిల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం గత 10 ఏళ్లలో సమాచారం లెక్క తీస్తున్నారు. అంటే గతంలో కేసీఆర్ చేసిన ప్రభుత్వ పరిపాలన విధానాలపై లోటుపాట్లను ఏమేమో జరిగినాయా, స్కీములు స్కామ్గా మారినాయా అని తీరాలని చూస్తుంటూ, రెండవది అంత బాగానే ఉంది కానీ అన్ని రివ్యూ చేయాలన్న, ప్రతి ఒక్క విషయం మీద రివ్యూ చేయాలి. ఇతను చేసేది కూడా జనాలకు నచ్చే విధంగా తయారు చేయాలి. ఇగో లేనిపోయి చేర్పు మార్పులు, జిల్లాల పేర్లు మార్చడం, సరిహద్దులు మార్చడం. ఎట్లుందంటే కథ, ఆయన చేసినవన్నీ అట్లనే పెట్టి నా మార్క్ ఉండాలి, నా మార్క్ నేను వచ్చినాక ఇది చేసిన అని మంచి చేస్తే మార్క్ తెలియాలి. మార్క్ అంటే ఏంటంటే నా అడుగు ఉండాలి ఆడ, ముద్ర. అది ఎటన్నా ఉండని, నా అడుగు ఉండాలి ఆడ, నేను వచ్చిపోయినా అన్నట్టు తెలియాలి. తెలంగాణ రూపం మార్చడం, మూర్సు మార్చడం, ఇవన్నీ చిన్న చిన్నవి బాగా ఉన్నాయి. ఈ తిక్క పనులు బాగా చేస్తున్నాయి. తిక్క పనులు చేస్తుండే